భారీ భూకంపంతో వెనిజువెలా వణికిపోయింది. ఆ దేశంలో ఈ శతాబ్దంలోనే కని విని ఎరుగని ఉత్పాతం ఇది. 200 మంది వరకు చనిపోయారు. వేల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారు అని చెప్పే వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మిత్రదేశం వెనిజులాకు తగిన సాయం చేస్తామని ప్రకటించారు. సార్, అదే సమయంలో జపాన్లో కూడా 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో కూడా 5.6 తీవ్రతతో భూమి కంపించింది. సార్, ప్రకృతిని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఈ వరుస భూకంపాలకు కారణాలు ఏంటి సార్? కారణాలు చాలా సైంటిఫిక్ రీజన్స్. కారణాల కన్నా కూడా మనకు ముఖ్యమైనది ఏంటంటే వాట్ కెన్ వి లెర్న్. కారణాలు టెక్టానిక్ ప్లాన్స్ అని చాలా హైలీ సైంటిఫిక్ అంశాలు. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే హౌ డు వి ప్రిపేర్ ఫర్ దిస్. ఎందుకంటే ఇప్పటి వరకు సైన్స్ ఎంత డెవలప్ అయినా నీవు డిజాస్టర్స్ను ప్రివెంట్ చేయలేవు. తుఫాన్ను ప్రివెంట్ చేయలేవు. వరదలనైనా ప్రివెంట్ చేయొచ్చు కానీ తుఫాన్ ప్రివెంట్ చేయలేవు. సునామీలను ప్రివెంట్ చేయలేవు. భూకంపాలను ప్రివెంట్ చేయలేవు. అంటే ప్రివెన్షన్ అనేది డిజాస్టర్స్లో సాధ్యం కాదు. నేచురల్ డిజాస్టర్స్ అంటే విపత్తుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తారు: మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అండ్ నేచురల్ డిజాస్టర్. అంటే మానవుని చర్యల వల్ల జరిగే విపత్తులు, వాటిని మనం నివారించవచ్చు. కానీ ప్రకృతి విపత్తుల్ని నివారించలేము. మనం ఏం చేయగలుగుతామంటే మిటిగేట్ చేయగలం. డిజాస్టర్ మిటిగేషన్ అంటారు. అంటే దాని నష్టాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అని. లేదు, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అంటారు. అంటే దానికి సంసిద్ధలుగా ఎలా ఉండాలి. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్, విపత్తు వచ్చినప్పుడు ఎలా స్పందించాలి. ఇవి ఇంతవరకే మనం చేయగలం. అందువల్ల డిజాస్టర్ మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కీలకం. సో భూకంపాలను చాలా ముందుగా, ఇప్పుడు తుఫాన్లనైనా 24 గంటల ముందు, 48 గంటల ముందు నువ్వు అంచనా వేయచ్చు. కానీ భూకంపాలను అంచనా వేయడం కష్టం. ఇప్పుడు వెనిజులా అనుభవం ఏంటంటే గూగుల్ వారు కొద్ది సెకండ్ల క్షణాల ముందు అలర్ట్ ఇచ్చారండి, భూకంపం రాబోతుంది అని. కానీ ఆ అలర్ట్ ఉన్నా కూడా అది ఇమీడియట్గా నువ్వు ఫోన్లలో చూసి బయటకు వచ్చే లోపల జరగాల్సిన నష్టం జరిగింది. బట్ గూగుల్ హెస్ గివెన్ అలర్ట్ అని అంటున్నారు. సో టెక్నాలజీ డెవలప్ అయినా మీకు సునామీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది. పసిఫిక్ సునామీ వార్నింగ్ సిస్టమ్ లాగా హైదరాబాద్లో కూడా సునామీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు ఇండియా కోసం. కానీ ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా వార్నింగ్ ఇవ్వలేదు. సో అందువల్ల మీకు ఈ ఎర్త్ క్వేక్స్ను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. అందువల్ల మీకు అందులో వెనిజులాకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ సాధారణంగా భూకంపాలు భూమి చాలా లోపల పొరల్లో వస్తాయి. అందువల్ల ఆ ఎనర్జీ చాలా దూరం ట్రావెల్ చేస్తుంది. కనుకనే మీకు ఎక్కడో కూడా, ఇప్పుడు చూడండి, వెనిజులాలోనే కాదు, జపాన్లో వచ్చింది, కాలిఫోర్నియాలో కూడా ఫీల్ అయింది. సో ఈ వెనిజులాలో పక్కనున్న కొలంబియాలో, బ్రెజిల్లో ఫీల్ అయ్యారంటే దట్స్ ఏ ట్రెమర్, ఆ ప్రకంపనం. కానీ కాలిఫోర్నియా, జపాన్ దాకా కూడా వచ్చింది మీకు. అది మరి దీనికి దానికి లింక్ ఉందో లేదో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్పలేదు. అవి లింక్ ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. సైమల్టేనియస్ కూడా జరిగి ఉండవచ్చని. సో కానీ వెనిజులాకు వచ్చే వరకు ఏంటంటే వెనిజులాకున్న ఎర్త్ క్యారెక్టర్ రీత్యా సర్ఫేస్లోనే ఎక్కువగా ఉంటుంది ఈ భూకంప తీవ్రత, ఎనర్జీ. అంటే భూకంపం సృష్టించేటువంటి భయంకరమైన శక్తి రిలేటివ్లీ భూమి పైపొరల్లో ఉండడం. పైపొర అంటే ఏదో పైన 2 ఫీట్ల కింద కాదు, రిలేటివ్లీ ఉండడం వల్ల చాలా లోతుల్లోకి పోయి ఉండి ఆ ఎనర్జీ డిసిపేట్ కాకుండా పైనలో ఉండే వరకు కూడా, సర్ఫేస్లో ఉండే వరకు కూడా డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. సో ఏదన్నా దీన్ని నేర్చుకుప్పుడు మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA నివేదికల ప్రకారం 59% ఆఫ్ ఇండియన్ టెరిటరీ, 58.6%, నియర్లీ 59% ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఈజ్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్ ఆఫ్ వారింగ్ ఇంటెన్సిటీ అని. అంటే వివిధ స్థాయిలో తీవ్రత కలిగిన భూకంపాలకు అవకాశం ఉన్న ప్రాంతం భారతదేశంలో 59%, మామూలు విషయం కాదు ఇది. సో 59%. సో అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి? భూకంపాలకు ప్రిపేర్ అయి ఉండడం. అంటే మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ గా ఉండాలి. వెరీ వెరీ అన్ఫార్చునేట్, మన దేశంలో అవన్నీ ఏవి పట్టించుకోరు. ఫైర్ సేఫ్టీ లేదు. మీకు లక్నోలో కోచింగ్ సెంటర్లో చూసాం, హైదరాబాద్లో మీరు ఫైర్ వాళ్ళు కనుక కరెక్ట్గా ఎంబడి వస్తే మీకు
చాలా హాస్పిటల్స్లో, స్కూల్స్లో కూడా ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉండవు. ఇవన్నీ ఏంటంటే ప్రమాదం వచ్చినాక మనం బాధపడుతుంటాం. ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉండదు, ఫుడ్ సేఫ్టీ ఉండదు. సో మనకు వి జస్ట్ డోంట్ కేర్. కానీ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ ఉండడం, కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం, అంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టినా, ఒక రోడ్ వేసినా, ఒక ఏ నిర్మాణమైనా ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ ఉండాలి. అంటే భూకంపం వచ్చినా తట్టుకోగలగాలి. ఎందుకంటే భూకంపాలను నివారించాలి. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, నీ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ చేయొచ్చు కూడా. ఇప్పుడు మీకు జపాన్ ఉంది, జపాన్లో మీకు కంప్లీట్గా ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ మెటీరియల్ వాడతారు వాళ్ళు. సో ఆ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ మెటీరియల్తో ఉండే కన్స్ట్రక్షన్స్, మనలాగా హెవీ కాంక్రీట్తో నిర్మాణాలు ఉండవు. సో అందువల్ల ఆ రకంగా ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్లు ప్రతి ఎర్త్క్వేక్ను జపాన్లో ఒక లెసన్గా తీసుకొని బెంచ్ మార్క్స్ను, ఈ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ మెటీరియల్స్ను, కన్స్ట్రక్షన్ నార్మ్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను ఎవ్రీ ఎర్త్క్వేక్ తర్వాత రివైవ్ చేస్తారు. సో అందువల్ల ప్రతి ఎర్త్క్వేక్ను వాళ్ళు ఒక లెసన్గా తీసుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఒక రోజును నేషనల్ ఎర్త్క్వేక్ వాలంటీర్స్ డేగా, ఎర్త్క్వేక్ ట్రైనింగ్ డేగా పాటిస్తారు. ఆ రోజు దేశంలో ఉన్న ప్రతి ఆఫీసు, ప్రతి స్కూలు, ప్రతి మార్కెట్ ప్లేస్, ప్రతి షాపు, ప్రతి హాస్పిటల్, ఎవ్రీథింగ్ ఆ రోజు ఎర్త్క్వేక్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. అంటే ఒకవేళ సడన్ గా భూకంపం వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర సడన్ గా భూకంపం వస్తే ఏం చేయాలో మీకు తెలియదు, నాకు తెలియదు ఏం చేయాలి అనేది. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, సడన్ గా భూకంపం వచ్చింది ఏం చేయాలి? మనం భూకంపాన్ని విశ్లేషిస్తూ కూర్చోలేం కదా. సో మనకు తెలియదు. కానీ ఆడ చిన్న పిల్లలకు కూడా నేర్పుతారు, అంటే ఎర్త్క్వేక్ వస్తే ఏం చేయాలి అని. ఆ తర్వాత నేషనల్ వాలంటీర్ డే జరుపుతారు. సో జపాన్లో ఎర్త్క్వేక్ వస్తే సూపర్ మార్కెట్ చైన్స్ ఉంటాయి కదా మన దగ్గర లాగా, అవన్నీ కూడా ఎర్త్క్వేక్ రిలీఫ్ మెటీరియల్ను డిస్ట్రిబ్యూట్ చేశాయి. మన దగ్గర వెంటనే ఇక బ్లాక్ మార్కెట్ మొదలు పెడతాం. సో అలా ఒక దేశాన్ని డిజాస్టర్ రెసిలియంట్ చేయడం, కమ్యూనిటీస్ను డిజాస్టర్ రెసిలియంట్ చేయడం, అంటే విపత్తులు వస్తే ఎదుర్కోగలేలా ప్రిపేర్ చేయడం, అంతకుమించి మనకు మార్గం లేదు. సో విపత్తులు వస్తే తట్టుకొనగలిగేలా మన నిర్మాణాలు ఉండాలి, మన ఫెసిలిటీస్ ఉండాలి. అది వెరీ అన్ఫార్చునేట్, అది మన దగ్గర ఎర్త్క్వేక్ లేదు, సైక్లోన్లకే లేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా మీకు సైక్లోన్ దివిసీమ తుఫాన్ తర్వాత మళ్ళీ అంత ప్రాణ నష్టం లేదు, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది కనుక. కానీ మీకు ఎర్త్క్వేక్ విషయంలో మనం ఆ రకంగా ఇంకా డిజాస్టర్ రెసిలియన్స్, ఫైర్ లాంటి మ్యాన్మేడ్ డిజాస్టర్స్కి మనం ప్రిపేర్ కాలే. ఇక నేచురల్ డిజాస్టర్స్కి ఎలా ప్రిపేర్ అవుతాం? వర్షాలు వస్తే బిల్డింగ్లు కూలిపోతుంటాయి మన దగ్గర. ఇప్పుడు వర్షాకాలం వస్తే మ్యాన్ హోల్లో పడి మనుషులు చచ్చిపోతుంటారు. సో ఈ స్టాండర్డ్స్ ఉంటే నిజంగానే ఎర్త్క్వేక్ వస్తే ఏంటి మన పరిస్థితి? ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన ఎర్త్క్వేక్. 7.2 వచ్చింది, విత్ ఇన్ 40 seconds 7.5 వచ్చింది. మళ్ళీ 2 ఎర్త్క్వేక్లు భయంకరంగా ఒకటేసారి హిట్ చేశాయి. నార్మల్గా 6 దాటితే రిక్టర్ స్కేల్ పైన మీకు చాలా వెరీ హై ఇంటెన్సిటీ అంటారు దాన్ని. సో వెరీ హై ఇంటెన్సిటీ ఎర్త్క్వేక్స్ వచ్చాయి. అందువల్ల ఈ భూమి పైన ఏది భూకంపాలకు అతీతమైంది అనుకుంటే పొరపాటు. సో అందువల్ల డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కొన్ని భూకంపాలకి ఎక్కువ పీడిత ప్రాంతాలు ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు. కానీ కంప్లీట్గా నేను భూకంపాలకు అతీతం అనుకుంటే కష్టం. ముఖ్యంగా ఇప్పుడు మన దేశంలో కూడా హిమాలయన్ ప్రాంతం చాలా భూకంపాలకు అవకాశం ఉన్న ప్రాంతం. మీకు గుర్తుండే ఉంటుంది, నేపాల్లో వచ్చాయి భూకంపం, చాలా చోట్ల వచ్చాయి హిమాలయన్ రీజన్ లో. సో హిమాలయన్ రీజన్ ఇస్ వెరీ వల్నరబుల్. సో అందువల్ల దీనికి అవసరమైన రకంగా సమాజాల్ని, జన సమూహాల్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రైవేట్ వ్యవస్థల్ని సంసిద్ధం చేయడమే మనం నేర్చుకోవాల్సిన పాఠం.